హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2026 అతి త్వరలో జరగబోతుంది. అండ్ T20 వరల్డ్ కప్లో కూడా ఫైనల్కి ఇండియా చేరుకుంది. అండ్ ఇప్పుడు మన ప్రజెంట్ వీడియోలో అయితే ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ కొన్న ప్లేయర్స్లో మొత్తంగా ఒక 10 మంది దాకా కొత్త ప్లేయర్స్ని కొన్నారు. ఇందులో ఒక ముగ్గురు నలుగురికైనా ఫైనల్ 11 ఆర్ 12 అనుకోవచ్చు, ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్తో కలిసి ఒక ముగ్గురికి నలుగురికైనా ఛాన్స్ వస్తుంది. సో ఎవరేంటి అని చూసే ముందు మీరు ఒకవేళ ఐపీఎల్ అండ్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయినట్లయితే వీడియోని గట్టిగా ఒక లైక్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ అయితే ఈ సీజన్ స్టార్టింగ్ కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ కామెంట్ చేయండి, కొత్త వాళ్ళను ఎవరి ఆట చూడాలనుకుంటున్నారు, చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఐపీఎల్ సందర్భంగా మన ఛానల్లో ఎస్ఆర్హెచ్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉంటాయో మీకు ఆల్రెడీ తెలుసు మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే ఒక 10 మందిని కొనింది. అండ్ ఆల్రెడీ ఇప్పుడు ఫైనల్కి వెళ్ళిన టీంలో అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరు ఉన్నారు. అభిషేక్ శర్మ అయితే ఫామ్ కోల్పోయాడు అని చెప్పి మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం, కామెంట్స్లో కూడా చూసాం. కానీ అభిషేక్ శర్మ ఐపీఎల్లో రెచ్చిపోతాడు, ఒక్క ఇన్నింగ్స్తో ఫామ్లోకి వచ్చేస్తాడు. ఐపీఎల్ వేరు, ప్రజెంట్ ఇంటర్నేషనల్ సిరీస్లో అయితే ఈ ఫామ్ పెద్ద కన్సిడర్ చేయాల్సిన పని అయితే లేదు. సో ఐపీఎల్ అతను కంబ్యాక్ ఇచ్చి ఇషాన్ కిషన్ కూడా అలానే ఆడినట్లయితే ఒక రేంజ్లో ఉంటుంది ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ అయితే. సో ఓవరాల్గా మనకు ఇప్పుడు ప్లేయింగ్ 11లో దాదాపు ఒక ముగ్గురు నలుగురు కొత్త వాళ్ళు అయితే ఉండబోతున్నారు. సో వాళ్ళు ఎవరు, ఈసారి కొన్న ప్లేయర్స్లో చాలా ఇంప్రెసివ్ ప్లేయర్స్ ఎవరో చూద్దాం. అండ్ అంతకంటే ముందు కెప్టెన్ కూడా ఇంజురీతో ఉన్నాడు, అతడు ఐపీఎల్ ఆడతాడా, ఎస్ఆర్హెచ్కి వస్తాడా లేదా అని చాలామంది కామెంట్స్ కూడా చూసాము. కానీ అతడు ఐపీఎల్ అయితే ఆడతాడు. ఐపీఎల్లో ప్యాట్ కమిన్సే కెప్టెన్గా ఉంటాడు, కొత్త కెప్టెన్ అనే ఒక డిస్కషన్ కూడా వచ్చింది అంటే మీడియాలో, కానీ అదంతా వాస్తవం కాదు. ప్యాట్ కమిన్స్ అయితే డెఫినెట్గా కెప్టెన్సీ చేస్తాడు. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈసారి కొన్న ప్లేయర్స్లో శివాంగ్ కుమార్ అయితే చాలా ఇంప్రెసివ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. ఒక బిగ్ హిట్టర్, బ్యాట్తోని ఈ రీసెంట్ కాలంలో ఇతడు చాలా అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. అండ్ బౌలింగ్లో కూడా 5 వికెట్ల చొప్పున తీస్తూ పోయాడు. సో ఇతడి బౌలింగ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు కుల్దీప్ యాదవ్ టైప్లో ఉంటుంది బౌలింగ్ అయితే. సో ఇతడు ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ అయ్యే అవకాశం ఇండియా టీం కూడా ఉంది. సో అంతటి పేరుంది శివాంగ్ కుమార్కి. సో ఇతను బౌలింగ్ స్టైల్ అండ్ బ్యాటింగ్ స్టైల్ కూడా చాలా బీభత్సంగా ఉంది. సో లెఫ్ట్ హ్యాండ్తో బౌలింగ్ చేస్తాడు, రైట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేస్తాడు. ప్లేయింగ్ 11 కొత్త వాళ్ళలో ఎవరికైనా ఛాన్స్ వస్తుంది అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేది శివాంగ్ కుమార్ అని చెప్పొచ్చు, ఎందుకంటే స్పిన్ కూడా వేయగలుగుతాడు. సో ఇతడు డెఫినెట్గా ఒక బ్యాటింగ్ అండ్ బౌలింగ్తోని ఇతను డెఫినెట్గా టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అనికేత్ వర్మ మొదలైన వారు ఫెయిల్ అయినట్లయితే ఇతడికి ఛాన్స్ వెంటనే వస్తుంది. సో శివాంగ్ కుమార్ అయితే ఒక మంచి పవర్ఫుల్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇతడు స్పిన్ అద్భుతంగా వేస్తున్నాడు, బౌలింగ్ ప్లస్ బ్యాటింగ్ రెండు ఇంప్రెసివ్గా ఉన్నాయి. అండ్ ఇంకో ప్లేయర్ని కొన్నారు, సలీల్ అరోరా. సో ఇతడు ఒక 23 ఇయర్స్ ఉన్నాయి. ఇతడు పంజాబ్కి ఆడతాడు. ఇతని డొమెస్టిక్లో అయితే T20లో 200 స్ట్రైక్ రేట్తో రన్స్ కొడుతున్నాడు. అండ్ ఇతడు ఒక వికెట్ కీపర్ కూడా. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్లో వికెట్ కీపర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి ఇతనికి పెద్ద ఛాన్స్ రాకపోవచ్చు. బ్యాటింగ్లో కూడా చాలామంది బ్యాట్స్మెన్ ఉన్నారు. సో సలీల్ అరోరా కూడా ఒక అద్భుతమైన బ్యాట్స్మెనే, కానీ పెద్ద ఛాన్స్లు అయితే రాకపోవచ్చు. అండ్ ఓంకార్ థర్మాలే, సో ఇతడైతే ఒక 23 ఇయర్స్ ఏజ్ ఉంది, ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు, 145 స్పీడ్తో బౌలింగ్ వేస్తూ ఉంటాడు. సో ఒక మంచి ఫాస్ట్ బౌలర్, ముంబై తరపున ఆడుతూ ఉంటాడు. అండ్ ఇతనికి కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఇంటర్నేషనల్ క్రికెట్లో. అండ్ ఇప్పుడిప్పుడే అప్కమింగ్ బౌలర్ అని చెప్పొచ్చు. సో ఛాన్స్ వస్తుందంటే డెఫినెట్గా 1-2 మ్యాచ్లకి ఛాన్స్ అయితే రావచ్చు, ఎందుకంటే చాలా స్పీడ్గా వేస్తున్నాడు బౌలింగ్. అండ్ యార్కర్లు, క్లీన్ బౌల్స్ చేస్తున్నాడు. సో ఇతడికి ఛాన్స్ అయితే రావచ్చు. సో ఇది ఇంకా మనకు మిగతా ప్లేయర్స్ యొక్క ఇంజురీస్, వాళ్ళ ఫామ్ను బట్టి కూడా డిసైడ్ అయి ఉంటుంది. కాకుంటే ఇతడైతే మంచి బౌలరే. అండ్ ఆ తర్వాత చూస్తే అమిత్ కుమార్ అని ఒక స్పిన్నర్, పెద్దగా ఇతను బౌలింగ్ చూసింది లేదు, లెగ్ స్పిన్ వేస్తాడంట. ఇతనికి ఛాన్స్ రావడం కూడా చాలా కష్టం, కానీ క్రికెట్లో ఎప్పుడే ఏదైనా జరగవచ్చు. ఒకవేళ ప్రాక్టీస్ మ్యాచ్ల్లో అండ్ వాళ్ళ ప్రాక్టీస్లో కోచ్ని కనుక ఆకట్టుకున్నట్టయితే ఛాన్స్ వచ్చినా కూడా చెప్పలేము. అండ్ ఆ తర్వాత లివింగ్ స్టోన్, ఇతడైతే చాలా టీంలకు ఆడాడు, ఐపీఎల్లోనే 3 టీంలకు ఆడాడు. అండ్ రాజస్థాన్ రాయల్స్కి 2 సార్లు, పంజాబ్ కింగ్స్కి 3 సార్లు, అండ్ ఆర్సీబీకి కూడా ఒకసారి ఆడాడు. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా ఎక్స్పీరియన్స్డ్. అండ్ లెగ్ అండ్ ఆఫ్ స్పిన్ కూడా వేస్తాడు. ఈ మధ్య కాలంలో మంచి ఫామ్లో ఉన్నాడు, బౌలింగ్ ఫామ్లో ఉన్నాడు, బ్యాటింగ్ కంటే ఎక్కువ. సో ఇతన్ని అయితే తీసుకున్నారు. సో ఇతడికి 4 విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో ఛాన్స్ అయితే డెఫినెట్గా వస్తుంది. అండ్ ఒకవేళ ఫెయిల్ అయినట్లయితే వెంటనే మార్చేస్తారు, ఎందుకంటే ఫారిన్ ప్లేయర్స్లో చాలా కాంపిటీషన్ అయితే ఉంది. అండ్ ఇంకొక విదేశీ ప్లేయర్ తీసుకుంది జాకబ్ ఎడ్వర్డ్స్. సో ఇతడు ఒక 25 సంవత్సరాలు. అండ్ బౌలింగ్ ప్లస్ బ్యాటింగ్ రెండు చేస్తాడు, ఓపెనింగ్ బౌలింగ్ చేయగలడు, అండ్ యార్కర్స్ అండ్ బౌన్సర్స్ చేయగలడు. సో ఇతనికి ఛాన్స్ రావాలంటే కూడా విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో ఎవరైనా ఫెయిల్ అయితే మాత్రం వస్తుంది.
లేకపోతే ఇతడైనా బ్రైడెన్ కార్స్ అయినా ఛాన్స్ రావడం చాలా కష్టమే అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ప్రఫుల్ హింగే. సో ప్రఫుల్ హింగే అయితే ఒక మంచి బౌలర్. సో ఇతడు మనకు చూసుకున్నట్లయితే 24 ఇయర్స్ అండ్ ఇతడు మీడియం ఫాస్ట్ 140 ప్లస్తోనే వేస్తాడు. అండ్ ఇతనికి భువనేశ్వర్ కుమార్ అనే పేరు కూడా ఉంది. అంటే అలాంటి స్వింగ్ బౌలింగ్ వేస్తున్నాడు. ఇన్ స్వింగ్ అండ్ అవుట్ స్వింగ్ బౌలింగ్ వేయగలడు. సో ఇతనికి కూడా ఛాన్స్ ఈ ఓంకార్ టర్మాలే అండ్ ప్రఫుల్ హింగే, సో వీళ్ళందరికీ కూడా ఛాన్స్ రావాలంటే ఇంకా వాళ్ళ ప్రాక్టీస్ సెషన్స్లో వాళ్ళు ఆకట్టుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. సో ఇతడైతే ఒక భువనేశ్వర్ కుమార్ అంతటి స్వింగ్ బౌలింగ్ వేస్తున్నాడని చెప్పి పేరైతే ఉంది. ఇతను మరో భువనేశ్వర్ కుమార్ అని కూడా అంటారు. సో చూడాల్సి అయితే ఉంది. సో చెప్పలేం ఎప్పుడు ఎవరు షైన్ అవుతారో. సో వాళ్ళకు వచ్చే ఛాన్స్లను బట్టి అయితే ఉంటుంది. ఆ తర్వాత క్రెయిన్ ఫులెట్రా అని చెప్పి ఇంకో ప్లేయర్ ఉన్నాడు. ఇతడు ఒక స్పిన్నర్. సో ఈ క్రెయిన్స్ ఫులెట్రా అయితే ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, సేమ్ శివం కుమార్లా వేస్తాడు. అండ్ ఇతను కూడా ఒక కుల్దీప్ యాదవ్ స్టైల్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. సో ఇతన్ని మెయిన్గా తీసుకోవడానికి కారణం ఇతడు ఎస్ఆర్హెచ్కి నెట్ బౌలర్గా పనిచేశాడు. అండ్ అదేవిధంగా మనకు అదే టైంలో ఇతడు హెన్రిచ్ క్లాసన్కి బౌలింగ్ చేసినప్పుడు హెన్రిచ్ క్లాసన్ అయితే చాలా ఇబ్బంది పడడం అయితే జరిగింది. అతడి రికమెండేషన్తో ఇతడికి టీంలో చోటు వచ్చింది. అండ్ మేనేజ్మెంట్ కూడా ఇతని బౌలింగ్ని గమనిస్తూ ఉంటుంది. సో స్పిన్లో అయితే ఈసారి చాలా యంగ్ స్పిన్నర్స్ ఉన్నారు, కానీ వీళ్ళకి ఇంటర్నేషనల్గా ఎక్స్పీరియన్స్ లేదు. కాకపోతే వీళ్ళ మీద అయితే మంచి టాక్ ఉంది. సో ఇంకా మనకు గ్రౌండ్లోకి దిగాక ఎలా ఆడతారని చూడాల్సి అయితే ఉంది. సో క్రెయిన్స్ ఫులెట్రా ఒక మంచి బౌలరే, కానీ ఇతని బ్యాటింగ్ ఎబిలిటీ సరిగా లేదు. ఇక్కడ శివం కుమార్కి అయితే బ్యాటింగ్ కూడా ఉంది కాబట్టి ఇతడి కంటే ఎక్కువ శివం కుమార్కే ఛాన్సెస్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకో ప్లేయర్ శివం మావి చాలా ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు, కానీ ఇంకా అనుకున్నంత ఫోకస్ అయితే కాలేదు. ఒక మంచి ఫాస్ట్ బౌలర్, బ్యాటింగ్ కూడా చేయగలడు. సో తక్కువ ధరకు వచ్చేసాడు, ఇతనైతే కొనేశారు. సో ఓవరాల్గా ఇతడు ఫైనల్గా ఎలా ఆడతాడని అయితే చూడాలి. శివం మావి అయితే పెద్ద పెద్ద టీంలకు ఆడాడు, కానీ ఎక్కడ కూడా ఇతన్ని మళ్ళీ తీసుకోలేదు. సో ఈసారి ఫామ్లో కూడా ఉన్నాడు ఇతను. వరుసగా డొమెస్టిక్లో అయితే అద్భుతంగా వికెట్లు తీస్తున్నాడు. సో మేబీ పక్క ఛాన్స్ వచ్చే ప్లేయర్లో ఇతను కూడా ఒకడు. ఇంకొక ఫాస్ట్ బౌలర్స్లో ఓపెనింగ్ బౌలర్స్ అయితే లేరు ప్రజెంట్గా. సో షమీన్ తీసేశారు. ప్యాట్ కమిన్స్తో పాటు ఇతడు స్టార్ట్ చేస్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. సో ఇతడు ఉండే అవకాశం ఉంది. ఇంకొక ఫాస్ట్ బౌలర్ షకీబ్ హుసేన్. సో ఇతడైతే చాలా ఫాస్ట్గా బౌలింగ్ వేస్తాడు. కేకేఆర్కి ఆడాడు. ఒకప్పుడు ఇండియాలోనే వేగంగా బాల్ వేసే బౌలర్గా ఇతనికి గుర్తింపు ఉంది. 21 ఇయర్సే. ఇతడు బీహార్ తరపున ఆడుతూ ఉంటాడు. రైట్ హ్యాండ్ బౌలర్. సో ఇతడికి కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఓంకార్ టర్మాలే అండ్ ప్రఫుల్ హింగే అండ్ శివం మావి అండ్ షకీబ్ హుసేన్. సో వీళ్ళ నలుగురిట్లో ఒక ఇద్దరికైతే ఛాన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇందులో అత్యంత బ్రైట్గా నాకు కనిపిస్తున్న ప్లేయర్స్ అయితే శివం కుమార్. నేను వీళ్ళందరి ఆటను అబ్జర్వ్ చేస్తున్నా యూట్యూబ్లో చాలా రోజుల నుంచి. అండ్ అదేవిధంగా శివం కుమార్ తర్వాత ఈ లివింగ్ స్టోన్కి అయితే ఎలాగో ఛాన్స్ అయితే ఇస్తూ ఉంటారు. అండ్ ప్రఫుల్ హింగే స్వింగ్ బౌలర్, ఇతను కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మనం శివం మావికి అండ్ షకీబ్ హుసేన్ కూడా కొన్ని ఛాన్సులు రావచ్చు. ఇంకా మనకు ఆ టీంలో ప్రాక్టీస్ మ్యాచ్లు ఎలా ఆడతారని దాన్ని బట్టి ఉంటుంది. ఒకసారి ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ప్లేయింగ్ 11లో అయితే మంచి ఓపెనర్స్ ఉన్నారు. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. అండ్ అభిషేక్ శర్మ ఫామ్ పోయింది అనే ఒక చిన్న అదైతుంది డౌట్. కాకపోతే ఇంకా స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది. ట్రావిస్ హెడ్ కూడా అంతంత మాత్రమే ఉన్నాడు, కానీ వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా T20లో ఎలా ఆడాలో అలా ఆడే ప్లేయర్స్. సో వీళ్ళు ఆడితే ఇంకా స్కోర్ ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ పోయినసారి కంటే బెటర్. ఈసారి ఇంకా మంచి పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్గా అయితే ఐపీఎల్కి రాబోతున్నాడు. మంచి హిట్టింగ్లో ఉన్నాడు, మంచి రిథంలో ఉన్నాడు. సెమీఫైనల్లో కూడా చాలా ఈజీగా 6లు అయితే కొట్టాడు. సో ఈసారి ఎస్ఆర్హెచ్ మైండ్ సెట్కి తగినట్లు ఇతను తయారయ్యాడు. సో ఇతడైతే డెఫినెట్గా ఈసారి సెన్సేషన్ నమోదు చేసే అవకాశం ఉంది ఐపీఎల్లో. అండ్ ఆ తర్వాత చూస్తే హెన్రిచ్ క్లాసన్ వస్తాడు 4th నెంబర్లో. అండ్ హెన్రిచ్ క్లాసన్ చాలా కాలంగా ఇంటర్నేషనల్ ఆడట్లేదు. సో ఎప్పుడైనా కూడా ఇతడు ఒక మంచి క్లాస్ బ్యాట్స్మెన్. సో ఏ టైప్ ఆఫ్ ఆట అయినా ఆడగలుగుతాడు. ఫాస్ట్ బౌలింగ్ అయినా, స్పిన్ బౌలింగ్ అయినా, హిట్టింగ్ అయినా చేయగలుగుతాడు. అండ్ లివింగ్ స్టోన్ నెక్స్ట్ ఇంకా ఇంత 13 కోట్ల పైన పెట్టుకున్నారు కాబట్టి ఛాన్స్ ఇవ్వక తప్పదు. సో లివింగ్ స్టోన్ స్పిన్ కూడా వేస్తాడు. ఇతన్ని ఆడిపిస్తే స్పిన్ కూడా అడ్వాంటేజ్. లెగ్ అండ్ ఆఫ్ స్పిన్ రెండేస్తాడు. ఈ మధ్య బ్యాటింగ్ కంటే ఎక్కువ బౌలింగ్తోనే ఇతను షైన్ అయ్యాడు ఇంటర్నేషనల్లో. సో ఇతడికైతే డెఫినెట్గా ఛాన్స్ వస్తుంది. నెంబర్ 5. నెంబర్ 6 అనికేత్ వర్మ. సో ఇంతకాలం చేసిన సేవలకు ఇతడికైతే ఛాన్స్ ఇస్తారు. 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయితే కష్టమే. అనికేత్ వర్మన్ అయితే డెఫినెట్గా తీసుకుంటారు. నెంబర్ 6లో వస్తాడు. నెంబర్ 7 నితీష్ కుమార్ రెడ్డి. ఈసారి చాలా ఫిట్గా ఉన్నాడు. పోయినసారి ఇతడు బౌలింగ్ వేయలేదు అండ్ బ్యాటింగ్లో అంత ఫామ్లో లేడు. అప్పుడే ఇంజురీతో వచ్చాడు. సో రకరకాల ప్రాబ్లమ్స్తో పోయినసారి ఇతడు తన నేమ్కి తగినంత ఆడలేకపోయాడు. కానీ ఈసారి మాత్రం ఇతడు చాలా మంచి ఫామ్లో ఉన్నాడు బౌలింగ్తోని అండ్ బ్యాటింగ్తోని. సో 7th డౌన్ వరకు ఈ విధంగా బ్యాటింగ్ అయితే ఉంది. అండ్ నెంబర్ 8లో
ప్యాట్ కమిన్స్ వస్తాడు అండ్ ఫిట్‌గానే ఉన్నట్టు తెలుస్తుంది ఐపీఎల్‌కి. ఏ విధంగా అయినా ఐపీఎల్ అయితే ఆడతాడు. అంత ఫిట్‌నెస్ కన్సర్న్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఐపీఎల్ ఆడేస్తుంటారు. సో, ప్యాట్ కమిన్స్ అయితే ఉంటాడు. కెప్టెన్‌గా చాలా అవసరం టీమ్‌కి. నెంబర్ 9 హర్షల్ పటేల్. హర్షల్ పటేల్ మీకు తెలుసు. ఇతడు ఒక కీలకమైన బౌలర్. ఎస్ఆర్‌హెచ్‌లో మిడిల్ ఓవర్స్‌లో పేస్ వేరియేషన్స్ ఉంటాయి. నెంబర్ 10 జిషాన్ అన్సార్‌ని తీసుకుంటారనుకుంటున్నాను స్టార్టింగ్ టీమ్‌లో. సో, ఎందుకంటే ఇంతకాలం నుంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది కాబట్టి ఆడొచ్చు. నెంబర్ 11 చూస్తే హర్ష్ దూబే. సో, హర్ష్ దూబే కూడా ఒక మంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో, ఇతనికి మొదట్లో ఛాన్స్ అయితే డెఫినెట్‌గా ఇస్తారు. ఈ మధ్య డొమెస్టిక్‌లో బాగా ఆడాడు. అండ్ బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు కాబట్టి హర్ష్ దూబే టీమ్‌లో అయితే ఉంటాడు. అండ్ నెంబర్ 12 శివాంక్ కుమార్ అని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇంకా ఫాస్ట్ బౌలర్‌ని తీసుకోవాలంటే చాలామంది ఉన్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ప్రఫుల్ అండ్ ఓంకార్ అండ్ శివం మావి అండ్ హుసేన్ మొదలైన బౌలర్స్ ఉన్నారు. సో, వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. సో, ఇలా చూసుకున్నట్లయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఈసారి బ్యాటింగ్‌లో అయితే చాలా చాలా డేంజరస్‌గా కనిపిస్తుంది. అండ్ బౌలింగ్‌లో కూడా పర్లేదని చెప్పొచ్చు. కొత్తగా తీసుకున్న వాళ్ళు ఎలా ఏస్తారు బౌలింగ్ అనే దాన్ని బట్టి ఆధారపడి అయితే ఉంటుంది.